కింద పడ్డ కొద్దీ లేవడం మనం అలవాటు చేసుకున్నామనుకోండి, మనకెంత కష్టమైనా గాని మనం ఈజీగా, ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతామండి. హాయ్ ఫ్రెండ్స్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో. స్కూలుకి వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే పెరట్లోకి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చేవాళ్ళమండి. కట్టెల పొయ్యి కాబట్టి అప్పుడు కట్టెలు సాయంత్రం పూట తీసుకొచ్చేవాళ్ళం. మిరప, పత్తి, వంకాయ పొరక లాంటివి తీసుకొచ్చేవాళ్ళం. ఇవన్నీ పనులైతే చేసేవాళ్ళం. అమ్మ వచ్చేసరికైతే రైస్ వండి ఉంచేవాళ్ళము. సాయంత్రం మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి హోమ్ వర్క్ చేసుకునేవాళ్ళమండి. ఇవన్నీ చేసిన తర్వాత అమ్మ, నాన్నకైతే పొయ్యి మీద నీళ్లు కాగబెట్టి ఉంచేవాళ్ళము. ఇగ పడుకునే ముందు మంచాల మీద బట్టలు పరవడము, చిన్న చిన్న పనులన్నీ చేసేవాళ్ళము. మళ్ళీ మార్నింగు మేమైతే 5:30, 6కి లేచేవాళ్ళం. అమ్మ అయితే మార్నింగ్ 4:00కే లేసేది. లేసి బయట ఊడ్చి, కల్లాపు జల్లి వాటర్ అయితే తీసుకొచ్చేవాళ్ళండి బయట నుండి. కల్లాపు జల్లడానికైతే నాన్ననే వాటర్ పోసేటోడు. నాన్న అయితే చేన్‌లోకెళ్ళి ఆహ్, ఎద్దుల పుట్ట ఉంటది కదా! అక్కడ నుండైతే పేడ తీసుకొచ్చేవాడు. ఇగ అమ్మ అలా కల్లాపు చల్లేది. చల్లిన తర్వాత ముగ్గు పెట్టేది. మమ్మల్ని లేపేది వాళ్ళు. లేపిన తర్వాత మేమైతే పాలైతే తీసుకొచ్చేవాళ్ళమండి. ఒక చెంబు తీసుకొని పోయి మా మేనత్తోళ్ళ ఇంటికాడ అయితే మేము పాలు తీసుకొద్దుము పక్క కాలనీలో. ఇగ పాలు తీసుకొచ్చిన తర్వాత అమ్మ టీ పెట్టేసరికి మేమందరం బ్రష్ చేసుకొని టీ తాగి అందరమైతే చిన్న చిన్న పనులకు హెల్ప్ చేసేవాళ్ళం అమ్మకి. ఇగ చేసిన తర్వాత అమ్మ, నాన్న అయితే పనిలోకి వెళ్ళేవారు. మేమైతే స్కూలుకి వెళ్ళేవాళ్ళమండి. మాదైతే గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి కొంచెం లేట్‌గానే ఉంటది. మేమైతే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం లంచ్‌కొచ్చి ఇంటికాడనే లంచ్ చేసుకొని వెళ్ళేవాళ్ళమండి. ఇగ ఫిఫ్త్ క్లాస్ వరకైతేనేమో మా ఊర్లోనే ఉండేది. ఇగ 6-10 వరకైతే పక్క ఊరికెళ్ళాలండి. అప్పుడు కూడా మాకు సైకిల్ తీసుకోలేదండి మా నాన్న. మేమే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. 3 కిలోమీటర్స్ వెళ్ళాలండి స్కూలుకెళ్ళాలంటే. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్‌తోని అందరం కలిసి వెళ్ళేవాళ్ళము. మధ్యాహ్నం అయితే లంచ్‌కైతే ఇంటికి వచ్చేవాళ్ళమండి. మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ వెళ్ళేవాళ్ళము మధ్యాహ్నం. మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ సాయంత్రం 4:30కి అయితే స్కూలు కంప్లీట్ అయితుండే. అప్పుడైతే ఇంటికొద్దుమండి మళ్ళీ. వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి హోమ్ వర్క్ అయితే చేసుకునేవాళ్ళమండి. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి హోమ్ వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చేవాళ్ళమండి. ఇలా అయితే గడిచిపోయింది. ఆదివారం వచ్చిందంటే అమ్మనైతే చేనులోకి తీసుకెళ్ళేది. ఇంగా చేనులోకి తీసుకెళ్ళి మేమైతే పనులైతే నేర్చుకున్నామండి. పత్తి, వంకాయ తోట, మిరప తోట ఇవన్నీ పెట్టేవాళ్ళు అమ్మ వాళ్ళు. పొలమైతే కొంచెం తక్కువనే వేసేవాళ్ళు. మొక్కజొన్న ఇవన్నీ వేస్తే మేము కూడా చిన్నప్పటి నుండే ఆ పనులు నేర్చుకున్నామండి. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం కాబట్టి మేమెప్పుడు కూడా ఇంటికాడ ఉండలేదండి. మా అమ్మనైతే ఆదివారం, ఆదివారం ఖచ్చితంగా తీసుకెళ్ళేది. సెలవులొచ్చినాయంటే కంపల్సరీగా చేనులోకైతే తీసుకెళ్ళేదండి. మాదే కాదండి వేరే వాళ్ళ చేనులోకి కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఇగ అలా మాకైతే చిన్నప్పటి నుండే పని చేయడం స్టార్ట్ చేశామండి. నాకు తెలిసినప్పటికే అయితే పనికెళ్తేనైతే రూ. 20 ఇచ్చేవాళ్ళండి అప్పుడైతే. మనమైతే పత్తి తీయడానికెళ్ళినా, పత్తి కలవడానికెళ్ళినా గూడా, గడ్డి తీయడానికి వెళ్ళినా గానీ రూ. 20 ఇచ్చేవాళ్ళు డే మొత్తం కష్టపడితే. ఇగ పెద్దోళ్ళకైనా, చిన్నోళ్ళకైనా ఫస్ట్ స్టార్టింగ్ అయితే రూ. 20. 20కైతే మార్నింగు 9కెళ్ళి ఈవినింగ్ 6కి వచ్చేవాళ్ళండి. ఇంటికొచ్చేసరికి చీకటి పడేది. అలా సండే అయితే మా అమ్మనైతే పనికి తీసుకెళ్ళేది. నేనొక్కదాన్నే గాదు. నా తర్వాత చెల్లె, తమ్ముడు గూడా వాళ్ళు గూడా పనికొచ్చేవాళ్ళండి. ఇలా మేమైతే అన్నీ కలిసే చేసుకునేవాళ్ళము. మేమైతే చిన్నప్పటి నుండే పని చేయడం అలవాటయిపోయింది. మేమే కాదండి మా ఊర్లో చాలా మంది గూడా ఇలాగే పనికెళ్ళేవాళ్ళండి. ఎవ్వరు గూడా ఇంటికాడ కనిపించకపోతుండే. ఆదివారం వచ్చిందంటే పిల్లల్ని తీసుకొని ఎళ్తుండండి. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో అయితే ఇలానే ఉంటుంది. మనకు పని లేకపోయినా గూడా మా ఫ్రెండ్స్‌ని అడిగేవాళ్ళమండి. "నువ్వు రేపు ఎటు పోతున్నవే? నేనొస్తాను. ఒకవేళ ఆళ్ళకి జెప్పు" అనేవాళ్ళము. అలా మేమైతే చిన్నప్పటి నుండి కష్టపడడము అలవాటు చేసుకున్నామండి. అందుకోసమే ఇప్పుడు ఏ కష్టం వచ్చినా గూడా మేమైతే స్ట్రాంగ్‌గా ఉంటామండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా గానీ ఎదుర్కొనే ధైర్యం అయితే మాకొచ్చిందండి. అందుకోసమే ఎప్పుడైనా గానీ పిల్లలను స్ట్రాంగ్ చేయాలంటే చేతి నిండా పని జెప్తూ ఉండాలండి. మా పిల్లలకైతే నేను ఇంట్లో పనైతే ఖచ్చితంగా జెప్తానండి. చిన్నోడికి అయితే ఇల్లు ఊడవడం, బోలు తోమడం అవన్నొచ్చండి. పెద్దోడైతే వెజిటబుల్స్ కట్ చేయడం దగ్గర నుండి టోటల్ వర్క్ అంతా చేస్తాడండి.
ఒక చిన్న చిన్న వంట చేయడం అయితే వచ్చు. రైస్ ఎలా పెట్టడము, కర్రీ ఎలా వండడం అనేది తెలుసండి. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళకి కూడా కొంచెం కొంచెం పని చెప్తూ ఉంటానండి. ఎందుకంటే మన కష్టం విలువ గూడా వాళ్ళకి తెలిస్తేనే గదా! రేపు వాళ్ళు గూడా ఎలా చేసుకోవాలనేది అర్థమైతుంది. మనం లేనప్పుడైనా గూడా వాళ్ళు చేసుకునేట్టుగా ఉండాలండి. తల్లిదండ్రులు లేకున్నా పిల్లలు బ్రతికేటట్టుగా పెంచాలండి మనమైతే ఎప్పుడైనా గూడా. అందుకోసమే మా నాన్న, మా అమ్మ చిన్నప్పటి నుండి ఏం పని చెప్పకున్నా గూడా సొంతంగా నేర్చుకున్నాను కాబట్టి ఈరోజైతే నేనెంత పెద్ద కష్టం వచ్చినా గూడా స్ట్రాంగ్‌గా నిలబడతానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో వస్తుందండి. ఆహ్, మీరు నా వీడియోను చూస్తూ చూస్తూ వెళ్ళిపోకండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.